ఒక్కసారి ఆలోచించండి. మనం ఎన్నుకున్న ఒక ప్రజాప్రతినిధి తన పదవికి అనర్హుడని తేలితే అప్పుడేం జరుగుతుంది? ఆ ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకుంటారు? ఈ చాలా కీలకమైన ప్రశ్నకు సమాధానం మన రాజ్యాంగంలోనే ఉంది. అదే ఆర్టికల్ 103. దాని గురించే మనమిప్పుడు వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు చూడండి, ఒక ఎంపీపై అనర్హత వేటు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఆ అధికారం ఎవరి చేతిలో ఉంటుంది? ఒక వ్యక్తిదా లేక ఒక సంస్థదా? ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి కెరియర్కు సంబంధించిన విషయం మాత్రమే కాదు, మన ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలకు సంబంధించిన ప్రశ్న. ఇంత పెద్ద ప్రశ్నకు సమాధానం మన రాజ్యాంగమనే నియమావళిలోనే స్పష్టంగా ఉంది. అదే ఆర్టికల్ 103. సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 103 ఒక గైడ్ లాంటిది. ఒక ఎంపీ అర్హుడా కాదా అనే దానిపై ఏదైనా వివాదమొస్తే దాన్ని ఎలా పరిష్కరించాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా ఇందులో ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్లో ఇద్దరు కీలకమైన ప్లేయర్స్ ఉంటారు. ఒకరు భారత రాష్ట్రపతి, ఇంకొకరు ఎన్నికల సంఘం. మరి వీరి పాత్రలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అధికార విభజన చాలా క్లియర్గా ఉంటుంది. ఫైనల్ కాల్ తీసుకునేది రాష్ట్రపతి. కానీ ఆ నిర్ణయానికి ఆధారమేంటి అంటే అది ఎన్నికల సంఘం ఇచ్చే నివేదిక. ఎన్నికల సంఘం ఒక ఎక్స్పర్ట్ కమిటీలాగా పనిచేసి కేసులోని నిజనిజాలు పరిశీలించి తన అభిప్రాయాన్ని రాష్ట్రపతికి ఇస్తుందన్నమాట. సరే, ఈ మొత్తం ప్రక్రియ ఎలా జరుగుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, ఒక ఎంపీ అనర్హతకు సంబంధించి ఒక ప్రశ్న వస్తుంది. ఆ విషయం నేరుగా రాష్ట్రపతి దగ్గరకు వెళ్తుంది. అప్పుడు రాష్ట్రపతిగారు ఆ కేసును ఎన్నికల సంఘం ఒపీనియన్ కోసం పంపిస్తారు. ఇక్కడ నుండి ఎన్నికల సంఘం మొత్తం దర్యాప్తు చేసి తన అభిప్రాయాన్ని మళ్లీ రాష్ట్రపతికి పంపిస్తుంది. చివరిగా ఆ అభిప్రాయం ఆధారంగానే రాష్ట్రపతి ఫైనల్ ఆర్డర్ ఇస్తారు. ఇక్కడే అసలైన పాయింట్ ఉంది. ఈ విషయంలో రాష్ట్రపతికి సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదు. వాళ్లు ఎన్నికల సంఘం ఏ అభిప్రాయం ఇస్తే దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. అది మ్యాండేటరీ. అంటే ఎన్నికల సంఘం ఇచ్చే ఒపీనియన్ కేవలం ఒక సలహా కాదు, అది రాష్ట్రపతి ఖచ్చితంగా పాటించాల్సిన ఆదేశం. దీన్ని మనం ఒక కోర్టులా ఊహించుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, ఎన్నికల సంఘం నిజానిజాలను పరిశీలించే ఒక జ్యూరీ లాంటిది. రాష్ట్రపతి ఏమో ఆ తీర్పును అధికారికంగా ప్రకటించే న్యాయమూర్తి లాంటివారు. జ్యూరీ ఇచ్చిన తీర్పును జడ్జి మార్చలేరు కదా. ఇక్కడ కూడా సరిగ్గా అంతే. అయితే రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయమే ఫైనలా? ఇంకా దానికి తిరుగులేదా? ఇక్కడే కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. రాజ్యాంగం ప్రకారం చూస్తే సమాధానం అవుననే చెప్పాలి. రాష్ట్రపతి ఇచ్చే ఉత్తర్వులే అంతిమమైనవి. కాని మన ప్రజాస్వామ్యంలో ఏ అధికారమూ అపరిమితం కాదు. ఒకవేళ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయ ప్రక్రియలో ఏదైనా రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది అనిపిస్తే దానిని కోర్టులో సవాలు చేసే అవకాశముంది. దీనినే మనం జ్యుడీషియల్ రివ్యూ అంటాం. నిజానికి ఈ ప్రక్రియ కొత్తదేం కాదు. 1953లోనే ఎన్నికల సంఘం వర్సెస్ సాకా వెంకటరావు అనే కేసులో సుప్రీంకోర్టు దీనిపై చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. రాష్ట్రపతి ఎన్నికల సంఘం అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవడమనేది పూర్తిగా రాజ్యాంగబద్ధమే అని చెప్పింది. సరే, ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఉదాహరణ తీసుకుంటే ఈ విషయం ఇంకా సులభంగా అర్థమవుతుంది. ఉదాహరణకు, ఒక ఎంపీ వేరే దేశ పౌరసత్వం తీసుకున్నారని ఆరోపణ వచ్చింది అనుకుందాం. మన రాజ్యాంగం ప్రకారం భారత పౌరసత్వం లేనివాళ్లు ఎంపీగా ఉండటానికి వీల్లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా అనర్హతకు దారితీసే విషయమే. సో మన ప్రాసెస్ ప్రకారం ఈ సమస్య రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. ఆయన వెంటనే దాని ఎన్నికల సంఘం పరిశీలన కోసం పంపిస్తారు. అప్పుడు ఎన్నికల సంఘం విచారణ చేసి ఆ ఎంపీ నిజంగానే వేరే దేశ పౌరసత్వం తీసుకున్నారని తేలిస్తే ఆ అభిప్రాయాన్ని రాష్ట్రపతికి పంపుతుంది. రాష్ట్రపతి ఆ అభిప్రాయానికి కట్టుబడి ఆ ఎంపీని అనర్హుడిగా ప్రకటిస్తూ ఫైనల్ ఆర్డర్ ఇస్తారన్నమాట. అంతటితో ఆ ప్రక్రియ ముగుస్తుంది. అసలు ఈ నియమం ఎందుకు ఇంత ఇంపార్టెంట్? మన రాజ్యాంగ నిర్మాతలు ఇంత పక్కాగా ఈ ప్రాసెస్ను ఎందుకు రూపొందించారు? ఎందుకంటే ఈ నియమం మన ప్రజాస్వామ్యానికి ఒక రక్షణ కవచం లాంటిది. ఇది నిర్ణయాలను రాజకీయాల నుంచి దూరంగా ఉంచుతుంది. ఎన్నికల సంఘం లాంటి ఒక స్వతంత్ర సంస్థ చేతిలో దర్యాప్తు ఉండటం వల్ల అధికారంలో ఉన్న పార్టీలు తమ అధికారాన్ని రాజకీయ ప్రత్యర్థులపై దుర్వినియోగం చేయలేరు. ఇది మన వ్యవస్థపై ప్రజలకు నమ్మకాన్ని పెంచుతుంది, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. దీని వెనుక ఉన్న ఐడియాని చాలా గొప్పది. వాస్తవాల విచారణను నిపుణులకప్పగించి రాజకీయ అధికారాన్ని కేవలం ఆ ఫలితాన్ని అమలు చేసే సాధనంగా మార్చడం. ఇది మన రాజ్యాంగ నిర్మాతల ముందు చూపుకి ఒక పెద్ద నిదర్శనం. సో మొత్తం మీద మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య సారాంశం ఒక్కటే. ఆర్టికల్ 103 ప్రకారం ఎంపీల అనర్హతపై తుది నిర్ణయం రాష్ట్రపతిదే అయినా ఆ నిర్ణయానికి ఆధారం మాత్రం ఎన్నికల సంఘమిచ్చే అభిప్రాయమే. ముగించే ముందు ఒక ప్రశ్న. రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా ఉండే ఈ వ్యవస్థ అంతిమంగా ఓటరుకు, అంటే మన ఓటుకు ఎలాంటి భరోసా ఇస్తోంది? దీని గురించి ఆలోచించండి.